సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చే నివేదికను ఇచ్చారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి, బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్కు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వైసీపీకి పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ ఫీవర్ పట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఈ ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పుడు అందరి చేత ప్రశాంత్ సర్వే మాటే వినిపిస్తోంది. ప్రశాంత్ ఏకంగా 8 కోట్ల వరకు ఖర్చు చేసి గ్రామ స్థాయి వరకు రిపోర్టులు తయారు చేయించారు. ఈ సర్వే నివేదికలు జగన్ వద్దకు వెళ్ళిపోయాయి. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ పాటిస్తున్నాడన్న లీకులు వైసీపీ నాయకులందరికీ తెలిసిపోయాయి. దీంతో ఇప్పుడు వైసీపీ నేతల్లో ఈ సర్వే గురించే ఒకటే చర్చ జరుగుతోంది. సర్వేలో ఎవరికి అనుకూల ఫలితాలు వచ్చాయి, ఎవరికి ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న దానిపై పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. దీనికి తోడు సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఇష్టం వచ్చినట్లు దీనిపై వార్తలు రాసేసుకుంటున్నాయి. సర్వేలో కొంతమందికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వవద్దని ప్రశాంత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను బాగా టెన్షన్ పెట్టేస్తుందట. ఈ జాబితాలో 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ లిస్టులో ఎవరు ఉన్నామా అని వైసీపీ సిట్టింగులు టెన్షన్ పడుతున్నారు. ఏదేమైనా వైసీపీలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఫీవర్ బాగా పట్టుకున్నట్టే కనపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.